కూడా వర్షం వచ్చింది సార్ వచ్చినారు సార్ నిన్న కూడా వచ్చినారు సార్ లేదు సార్ పోయింది సార్ ఆయమ్మ 10 గంటలైంది ఆయమ్మ పోయింది నిన్న ఫోటో అని గ్యారంటీ అంటే ఫోటో ఎప్పుడుదో చూపించి మాకు చెప్తే డేట్ ఉంటుందేమో కదా మేడం ఏ రోజు దాని డేట్ ఉంటుందా నువ్వు కాశీకి పోయావా ఆ కాశీకి పోయినప్పుడు గర్భిణీ స్త్రీలకు అయితే అంతా రేషన్ ఇచ్చావా ఇస్తే ఇవ్వలేదని ఎందుకు చెప్తాను అని అడిగితే టైం అయిపోయింది స్టాక్ అయిపోయింది అని చెప్పారు నిన్న ఎంతమంది వచ్చారు మళ్ళీ మీరు ఇప్పుడు 10 అయింది ఇప్పుడు దాకా 10 బాగైంది ఇప్పటి వరకు మీరు సెంటర్ పిల్లలు రాలేదు ఏమో గంట ఉంటాం ఎప్పుడు ఓపెన్ కరెక్ట్ కాదమ్మా నువ్వు చేసే పనులు తల్లి అన్నీ అమ్ముతాను బయట నీట్ గా ఎవరికి ఇవ్వడం లేదు స్టాక్ అయిపోయింది అని చెప్పి చెప్తాను నేను ప్రెగ్నెంట్ లేడీ పిలిపిస్తా ఇప్పుడు గర్భవతులు బాలింతలు అమ్మ సరోజమ్మ కొంచెం గర్భిణీలు పిలుచుకురాపమ్మా పిలుచుకురా బ్యాలెన్స్ ఎంత ఉంది లిస్ట్ లో ఇచ్చారా అవసరమా తల్లి నీకు ఈ ఉద్యోగం చెప్పు నువ్వంతా అన్ని బయట అమ్మేస్తా ఉన్నావు సార్ లేదు సార్ అట్లా ఏమో తప్పు చేస్తే క్షమించండి కానీ నేను చేయలేదు సార్ ఇప్పుడు మరి నాకు ఎందుకు చెప్తాను కంప్లైంట్ వస్తే వచ్చింది పీడి గారు వీళ్ళు ఏంటంటే ఈమె సెలవు రోజులు ఏమి ఇవ్వకుండా ఈమె లేని రోజులు ఇచ్చినట్టుగా సంతకాలు పెట్టమని వాళ్ళని ఫోర్స్ చేస్తాం గర్భిణీ నువ్వా మీకు పార్ట్ లిస్ట్ లేదు అందులో చేద్దాను సిబి ఎంత ఉంది అంటే టైమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ గా ఎంత ఉంది ఆ రెండింటికి వేరియేషన్ ఎంత ఉంది అలా స్టేట్మెంట్ అది ఇచ్చేది డీటెయిల్ డిపార్ట్మెంట్ మాకు మీ గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది ఇది బాగా మీరు కాశీ పోయినప్పుడు ఏమేమి ఉన్నాయో ఆ స్టాక్ ఏమి ఇవ్వలేదంట వాళ్ళకు వాళ్ళు ఇచ్చినట్టుగా ఇప్పుడు సంతకాలు పెట్టమని ఫోర్స్ చేస్తున్నారంట ఇదే విషయం చెప్తా ఉన్నారు మాకు విషయం చెప్తున్నాం ప్లస్ వాళ్ళు గట్టిగా మా లేదు మాకు ఇవ్వండి ఇచ్చిన పెడతామంటే ఆ డేట్ అయిపోయింది టైం అయిపోయింది అని చెప్తున్నారట ఏంది ఎందుకు చెప్తారు చెప్పండి మీరు ఇస్తే ఎందుకు చెప్తారు ఇవ్వకుంటే చెప్పేది మిల్క్ 3 లీటర్ల 232 మిల్లీ లీటర్ ఉండాలి మేడం మిల్క్ పూల్ ఇవ్వచ్చు ఇప్పుడు ఎన్ని మొత్తం 7 లీటర్లు కాగబెట్టేశారా మేడం ప్యాకింగ్ అది మేడం ఎలా డ్యామేజ్ అవుతుంది మిల్క్ డ్యామేజ్ కావడం ఎంత మరి నమ్ముతాం మిల్క్ అయ్యి సీల్డ్ ప్యాకెట్స్ ఆ కంపెనీ వాళ్ళ మీద మనం పరువు వస్తుంది ఆయాలంగా నీకు నాకు జరిగిన ఇది పాలు డ్యామేజ్ అయ్యేది ఏంది నువ్వు మాట్లాడతాను తల్లి అర్థం చేసుకోవాలి మా సరిగా లేదమ్మా నీకు తెలిపి నేను జరగదు నువ్వేమన్నా అనుకో ఓపెన్గా చెప్తా ఉన్నా నువ్వేమన్నా అనుకో చెప్తా ఉన్నా
దేవుడు ఉన్నాడు పైన. నువ్వు నీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే న్యాయంగా పనిచేయండి. ఏంది న్యాయం? ఇంత సాకెట్ ఉంటే నేను కాదు కాస్తా ఉన్నారు మీరు. ఏమ్మా తల్లి చెప్పు, ఇంత సాకెట్ ఎక్సెస్ ఉంటే మీరేం చూసుకోరా? మీకు అవసరం లేదా? ఎందుకు మీరు పనిచేసేది? ఇంకా దేనికి స్టాక్ ఎక్సెస్ ఉందే, ఎందుకు ఇంత అనే విషయాలు మీరు చూసుకోరా? దేనికైనా సమాధానం చెప్తాను. కారణం అది. మేము వచ్చింది దాని కోసం. అదే మీరు ఇంతవరకు అది రిజిస్టర్ ఆఫీస్ లో ఉంది కదా, ఏమి ఈయన తచ్చాను విషయం చెప్పు. వచ్చింది దాని మీద మేము అరగంట అయింది. అదే చూడు మాకు చూపిలే. పైన పెట్టుకుంటారు. ఇవన్నీ కంప్లైంట్ రాసుకోండి పీడీ గారు. మళ్ళా నోటీసులు 1, 3 నోటీసులు, 4 నోటీసులు, ఇది కాదు మేజర్ ఇష్యూ ఇది. రాజస్థాన్ పెట్టి మీరు జాయింట్ కలెక్టర్ పెట్టండి, నేను మాట్లాడతాను జేసీ గారు. మనం చూసిన స్టాక్ మనం చూసిన స్టాక్ ప్రజెంట్ ఉన్నది. కానీ బుక్ లో ఎంత ఉంది ఒకసారి వేరియేషన్ ఉన్నది. ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చింది అంతా క్లియర్ గా తీసుకోలేదు. మీరు ఫీల్డ్ వెళ్తారా? మాకు వచ్చింది ప్రెగ్నెంట్ ఇక్కడ లేడీస్ దగ్గర సిగ్నేచర్ నుంచి కూడా కంప్లైంట్. ఏదో ఇచ్చినట్టు లక్ష్మి ఏదో ఎక్స్ఆర్ రాసుకోండి. ఆమె రిజిస్టర్ చేసుకోలేదు, ఆమె ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో 4,500 పెట్టి కడుతుంది. సార్ సార్ లిస్ట్ లో కూడా తను తీసుకున్న సంతకాలు ఇచ్చినట్టు పాత సంతకాలు చూసి అన్ని ఇంట్లో పెట్టుకుంది ఆమె. ఎందుకో మరి అది ఇవ్వండి. ఎంత లాభ రిజిస్టర్ ఉంది కదా అదే సంతకం మరి ఇప్పుడు స్టాక్ ఉంది కదా, ఇప్పుడు ఎంత ఏమి సూపర్వైజర్ గారు మీరు ఏమంటే చూడండి ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎప్పుడైతే స్టాఫ్ నాకు తల్లి మీ మీద ఎంతో హోప్ ఉంటుంది. రాని వాళ్ళని తీసేసి నిలువ చూపించినాను సార్. ఉన్న స్టాక్ లో పంచిన స్టాకే చూపించినాను సార్. ఎక్సెస్ ఉంది. ఏ నెల ఇప్పుడు కదా మరి? 100 ఎక్సెస్ ఉంది నీ దగ్గర. కోడిగుడ్లు ఏ నెల స్టాక్ ఇవ్వలేదు కాబట్టి యాజ్ నీ దగ్గర ఉన్న స్టాక్ 637 ఉన్నాయి. కానీ నీ దగ్గర ఉన్న ఎక్స్ ఇప్పుడు 1009 ఉన్నాయి. ఎట్లా వచ్చాయి? బాలామృతం కూడా అంతే ఉంది. నీ దగ్గర 96 ప్యాకెట్లు ఉంటాయి. నా దగ్గర ఫిజికల్ గా ఎక్సెస్ వేరియేషన్ డేటా ఆల్రెడీ మేము సస్పెండ్ చేయండి మా రికార్డ్ స్టేట్మెంట్ సస్పెండ్ రికమెండ్ చేయండి. రాసి ఉంటది. జేసీ గారికి నేను చెప్తాను. సస్పెండ్ మీరు రికమెండ్ ఢిల్లీ చేయండి. నుంచి అడుగుతున్నారు వెల్కమ్ స్కీమ్స్ అని చేస్తున్నారండి. ఐసీడీఎస్ నేను ఇది ఉంది. అవును సార్. చెన్నై ఉంటాయి 102 చెన్నై ఉంటాయి. ఇది చాలా బాధ్యత రహితంగా పనిచేస్తా ఉన్నామమ్మా. చిన్న పనికిరావు తల్లి. ఏదో వేరే పని చూసుకో. వచ్చి చిన్న ఉంటాయి దానికి వేరే పని చూసుకో. నువ్వు చాలు కానీ ఇంకా. వందల గుడ్లు వందల కేజీలు ఉంటాయి. యాక్సిడెంట్ స్టాక్ చెప్పండి సార్. లేకపోతే పని షాప్ వెళ్తే వాళ్ళకి రాస్తారు మా మీద పని చేస్తారు. ఎందుకంటే అది రిమోట్ సర్వీస్ అండి. ప్రాసెస్ అండి. ఈ ల్యాబ్స్ అని క్లియర్ చార్జెస్ పెట్టండి. సివియర్ గ్రాఫ్స్ కాస్ట్ ఇక్కడ ఒక మనిషి 10,500 కింద పడగలడు 20 పీడీ గారు మాకు ఇండియన్ అవసరం ఎక్సెస్ స్టాక్ ఉంది ఇక్కడ. That's all. సార్ నేను 20 మంది పిల్లలు ఒక పిల్లగాడు లేడు వచ్చాను. మెట్ల మీద ఎప్పుడు మేము వచ్చిన కాడ మేము వచ్చిన కాడ నేను పిలిపించామమ్మా నువ్వు ఇప్పుడు వచ్చిన మేము వచ్చినప్పుడు ఇది ఒక లేడు ఇవన్నీ ఎగబెట్టి అసలు ఆడుతుంటారు అన్ని కూడా ఇప్పుడు ఆయన వెళ్ళి పిలుచుకోరావాలి కదా. గర్భిణీస్కి అయిపోయి ఇక్కడ రాలేదు పిలిస్తే గర్భిణీస్కి ఒక్కటి కూడా రాలేదా? గర్భిణీ స్త్రీ నాకు తెలుసు. మీరు చేస్తామన్నారు కదా. మీరు చేస్తాం. వాళ్ళకి టైంకి రావాలి కదా మేడం. మీరు ఫోన్ చేయడం అంటే కాదు. 1 గంటకు భోజనానికి వస్తామన్నారు. వాళ్ళు మీద టైంలో రావాలి. సరే పిల్లలు రావాలి కదా. సరే వాళ్ళు తీసి భోజనం టైంకి వస్తారు. మేడం మీకు నేను కంప్లైంట్ వాట్సాప్ చేశాను చూడండి. మేడం మీరు రాని మా డేటా కంప్లైంట్ తీసుకొని ఇది ఎక్సెస్ ఆఫ్ స్టాక్, రికార్డ్స్ కూడా రాగా రికార్డ్స్, అటెండెన్స్ ఇవన్నీ గందరగోళం ఉన్నాయి. కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టించేది నీళ్ళు తినడానికి కాదు కదా. గర్భవతులకి బాలింతలకి ఇవ్వడానికే కదా. ఈ రోజు పోషకాహారం లేనిదే బాధపడే వాళ్ళు బాధపడకూడదనే కదా మీ ద్వారా ఇస్తున్నారు. మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ ఒకటే కాదు కదా. నీ బాధ్యత అమ్మా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, సర్వీస్ చేయాలి. నువ్వు అలా చేస్తే ఎలా? తప్పమ్మా, చాలా పెద్ద